తమిళనాడు పాలిటిక్స్లో ఇప్పుడు మరొక బిగ్ బాంబ్ పేలబోతోందా అంటే సంకేతాలు కనిపిస్తున్నాయి. విజయ్ టీవీకే పార్టీ కింగ్ మేకర్గా అవతరించే ఛాన్స్ ఉందా అంటే కొన్ని సర్వేలు, కొన్ని ఎగ్జిట్ పోల్స్ అవుననే చెప్తున్నాయి. టీవీకే పార్టీతో ఏఐఏడీఎంకే చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీతో కలిసి ఏఐఏడీఎంకే పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. తమిళనాడు ఫలితాలపై ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠను పెంచేశాయి. విజయ్ పార్టీ 10 నుంచి 20 స్థానాలు గెలుచుకుంటుందన్న సర్వేలు ఇప్పుడు పెద్ద ఎత్తున మనకి రిజల్ట్స్ని చూపిస్తున్నాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే అయితే మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకే నిలుస్తుంది అంటూ కూడా అంచనా వేస్తుంది. ఏ పార్టీకి మెజార్టీ లభించని నేపథ్యంలో విజయ్ సీఎం పదవి డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది అని మరికొన్ని సర్వేలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మాయాజాలం తమిళనాడు రాజకీయాల్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు ఎత్తు ఎక్కి పై ఎత్తులు వేస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో ఎలాగైనా సరే మరింత గట్టిగా పాగా వేయాలని, పట్టు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ తమిళనాడు ఎన్నికలకి ముందే టీవీకేతో బంధం పెట్టుకోవడానికి ప్రయత్నించింది. కలిసి పోటీ చేద్దామని ఆహ్వానం అందించింది అంటూ మనం కొన్ని వార్తలు విన్నాం. విజయ్ని ఢిల్లీ పిలిపించుకొని మరీ మాట్లాడారని, ఇక్కడ పవన్ కళ్యాణ్ విజయ్తో డిస్కస్ చేశారని చాలా రకాల వార్తలు మనం విన్నాం. కానీ విజయ్ కంటూ కొన్ని ఓన్ స్ట్రాటజీస్ కారణంగా అప్పుడు కుదరలేదు. అయితే ఇప్పుడు విజయ్ ఖచ్చితంగా చాలా కీలకం కాబోతున్నాడా తమిళ ఎన్నికల ఫలితాల్లో రేపు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ చూస్తే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే యాక్సిస్ మై ఇండియా అయితే డైరెక్ట్గా విజయ్కి 90 నుంచి 92 నుంచి 110 స్థానాలు వస్తాయని చెప్తుంది. 118 మ్యాజిక్ ఫిగర్ అయినప్పుడు 110 స్థానాల వరకు 92 నుంచి 110 స్థానాలు వస్తాయని చెప్తుంది. ఏఐఏడీఎంకేకి 22 నుంచి 32 స్థానాలు వస్తాయంటుంది. 118 మ్యాజిక్ ఫిగర్ అంటే ఏఐఏడీఎంకే బీజేపీ కలిస్తే, ఒకవేళ ఇటు టీవీకేతో కనుక కలిస్తే టీవీకేకి 98 నుంచి 120 రావచ్చు అంటున్నారు. అంటే ఈ మధ్యలో వచ్చినటువంటి నంబర్ని కనుక ఒకవేళ ఇదే నిజమైతే ఏఐఏడీఎంకే అవసరం టీవీకేకి పడుతుంది, టీవీకే అవసరం ఇటు ఏఐఏడీఎంకేకి బీజేపీకి పడే అవకాశం కనిపిస్తోంది. డిఎంకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రాని పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ ఈక్వేషన్ కనుక వస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఏ క్షణమైనా సరే టీవీకే అవసరం ఉంటుందని బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా కనపడుతోంది. అవసరమైతే సీఎం పదవి ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడదు. ఎందుకంటే బీజేపీ ఇటు ఏఐఏడీఎంకే బీజేపీ కూటమికి చాలా తక్కువ స్థానాలు మాత్రమే ప్రిడిక్ట్ చేస్తూ వస్తున్నారు. కొంతమంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చే అవకాశం ఉందని చెప్పినప్పటికీ కూడా ఎక్కువ మంది డైరెక్ట్గా గెలిచే అవకాశం లేదనే చెప్తున్నారు. ఛాన్సెస్ కూడా కనిపించడం లేదు. సో లీస్ట్ కేసులో అయినా సరే విజయ్ అవసరం ఖచ్చితంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది.